హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక హైప్ ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు తనుజ కళ్యాణ్ ఇద్దరు షూటింగ్లో ఉన్నారు కదా. ఇప్పుడు జాతిరత్నాలు ఇవాళ స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి పోస్టర్లు కూడా బ్యానర్స్ వాటిని కూడా నేను బయట చూశాను అనమాట. అంటే హైదరాబాద్లో ఆ బ్యానర్స్ కూడా కట్టారు. సో ఆ బ్యానర్స్లో చూస్తుంటే అసలు తనుజ కళ్యాణ్ అయితే ఫస్ట్ టైం వెబ్ సిరీస్లోనో మూవీలోనో దేని చూడాలనుకున్నాం. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు జాతిరత్నాలు కుక్కు విత్ జాతిరత్నాల్లో చూస్తున్నాం. యాక్చువల్ తనుజ చాలా బిజీగా ఉంది, వేటిలోనూ వచ్చే అంత టైం అయితే లేదు తనకి. బట్ జాతిరత్నాల్లో రావడానికి రీజన్ ఏంటంటే అది మా టీవీ వాళ్ళది కాబట్టి. ఎందుకంటే మా టీవీ వాళ్ళు ఫస్ట్ బిగ్ బాస్లో వచ్చినప్పుడు సైన్ చేయించుకుంటారు. 1 year కాంట్రాక్ట్ ఉంటుంది వాళ్ళకి, దానిలో కంపల్సరీగా వాళ్ళు చేయాలని చెప్పి. సో అదంతా పక్కన పెడితే మనకైతే మన అనుకున్నది అయితే జరిగిపోయింది. కుక్కు విత్ జాతిరత్నాల్లో మనం ఇద్దరిని తనుజ కళ్యాణ్ ఇద్దరిని చూస్తున్నాం. అస్సలు అయితే అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రొమో రిలీజ్ అయిందిగా గైస్, అసలు సూపర్గా ఉంది, అదిరిపోయింది ప్రొమో అయితే. తనుజ చేసే వంట చూడొచ్చు, తనుజ చేసే కామెడీ ప్లస్ కళ్యాణ్ పడాల తన చేసేది స్క్రీన్ మీద ఫస్ట్ టైం తనకు కనిపించి తనది ఎట్లా ఉంటుంది అంటే తన తన వంట ఎట్లా ఉంటుంది అనేది, తన కన్వర్జేషను, తన కామెడీ పంచులు ఎట్లా ఉంటాయి అనేది దీనిలో చూడొచ్చు. యాక్చువల్గా అసలు దీనిలో మామూలుగా మాట్లాడిన దాన్ని పంచ్ టైప్లో క్రియేట్ చేయడంలో ప్రదీప్ దిట్ట. సో ఆ ప్రదీప్ వచ్చేసి ఇప్పుడు యాంకర్ ప్లస్ వాచ్ సంజయ్ తుమ్మా గారు కూడా ఎప్పుడన్నా వాళ్ళ వంట చూస్తుంటే మనకు అర్థమవుతుంది, సూపర్గా ఉంటుంది. అసలు 10 minutes చూసినా, హాఫ్ అన్ అవర్ చూసినా సంజయ్ తుమ్మా గారు వంట అయితే అసలు మనం పక్క కూడా తల తిప్పుకోకుండా అట్లా చేస్తారనమాట. అంటే వంట చేయడమే కదా, వంట చేసేటప్పుడు వేసే జోక్స్ అయినా కావచ్చు, వాళ్ళు ఆయన చెప్పే కన్వర్జేషన్ అన్నా కావచ్చు, చేసిన తర్వాత టేస్ట్ చూసే విధానం కావచ్చు, అసలు సూపర్గా అదిరిపోతుంది. నాకైతే అది చాలా నచ్చుతుంది అతనిది. సో అతను కూడా దీనిలో ఉన్నాడు కాబట్టి మొత్తం అంటే నేను ఇంతకుముందు ఏ ప్రోగ్రామ్ కూడా కాన్సన్ట్రేషన్తో చూసింది తక్కువ, అంటే ఇట్లాంటి జాతిరత్నాలు అట్లాంటివి. బట్ ఈ ప్రోగ్రాంలో అయితే నాకు నచ్చిన చాలామంది ఉన్నారు కాబట్టి కాన్సన్ట్రేషన్తో కాదు, దానికోసం వెయిట్ చేస్తున్నాను ఈగర్గా. సో ఇవాళ రేపు 2 days వస్తుంది కదా. సో చూద్దాం అంటే ఎట్లా ఉంటుంది అనేది. నేను వెంటనే దాని గురించి రివ్యూ అయితే పెట్టేస్తాను గైస్. అంటే అది ఎన్నింటికి వస్తుంది మీకు తెలుసు కదా, దాని వెంటనే ఇంకొక అది చూసిన 1 hourలోనే దాని గురించి రివ్యూ పెట్టేస్తాను. సో మిస్ అవ్వకండి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ ఇప్పుడు మనకు జాతిరత్నాలు వస్తుందనే విషయం మనకు తెలుసు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కువగానే కలుస్తున్నారు. బట్ కెమెరా కాన్షియస్ ఎక్కువ కళ్యాణ్కి, అందుకని వాళ్ళిద్దరు కలిసినా కూడా వాళ్ళిద్దరు కలిపి చూపించట్లేదు. ప్లస్ తను ఎక్కువ బైరాన్ చూపిస్తున్నారు. బైరాతో తను ఎక్కువ ఎట్లా స్పెండ్ చేసింది, బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లా తీసుకెళ్తుంది బైరాని, ప్లస్ తన కార్ వ్యాన్లో ఉన్నప్పుడు బైరాన్ ఎట్లా చూస్తుంది, తను ఎట్లా బైరా తన బేబీ ఎట్లా నడుస్తుంది, మొత్తం అంటే తను ఎంత హ్యాపీగా ఉంది బైరాతో అనేది కూడా చూపిస్తుంది తనుజ. ఇదంతా పక్కన పెడితే తనుజ ఎంత బిజీ అయిందో కూడా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే తను మూవీతో బిజీగా ఉంది, వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ అవ్వబోతుందట, ప్లస్ జాతిరత్నాల్లో బిజీగా ఉంది. ఇంకొక ఈవెంట్లో కూడా రాబోతున్నారు ఇద్దరు. అది వచ్చేసి మనకి షాకింగ్ అనమాట. ఎందుకంటే అది ఇంతవరకు రివీల్ చేయలేదు బయట, అది రివీల్ చేయడానికి టైం పడుతుంది. వీడియోస్ చేసుకోరా అని చెప్పి కొన్ని డిఫరెంట్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. నేను నా ఛానల్లో వాళ్ళిద్దరి గురించి పెడదామని మాత్రమే నేను ఛానల్స్లో వీడియోస్ చేస్తున్నాను, అందుకని వాళ్ళిద్దరి గురించి పెడుతున్నాను. ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళిద్దరిని చూడలేకపోతే చూడకండి ఛానల్, ఇట్స్ క్లియర్. సో అంటే బిగ్ బాస్ సీజన్ ఆయనకు ముందైతే నిఖిల్ కావ్యాల గురించి పెట్టాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ని, అఫ్కోర్స్ ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యాన్ కాబట్టి రోజుకు ఒక వీడియో వాళ్ళది కూడా పెడుతున్నాను. నిఖిల్ కావ్య, తనుజ కళ్యాణ్ వీళ్ళ గురించి మాత్రమే నా వాటిలో ఉంటాయి. ప్లస్ యూట్యూబ్లో ఏదైనా స్పెషల్ అప్డేట్స్ వస్తే వాటి గురించి కూడా పెడతాను. ప్లస్ ఇంకా వాటి గురించి కాకుండా ఇంకా ఏమైనా స్పెషల్గా వేటి గురించి అయినా మీకు కావాలంటే నాకు కామెంట్ పెడితే నేను దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను. అంటే వీటి గురించే చేస్తాను, వీటి గురించి చేయను అనేమి లేదు. స్పెషల్గా వీటి గురించి మాత్రమే చేద్దాము అని చెప్పి నేను వీటి గురించి అనుకోలేదు. కానీ తనుజ కళ్యాణ్ నాకు అంటే వాళ్ళ ఇద్దరు ఫ్యాన్ని, మ్యూచువల్ ఫ్యాన్ కాబట్టి వాళ్ళిద్దరి గురించి చేస్తున్నాను. నిఖిల్ కావ్యాలకు కూడా ఫ్యాన్ కాబట్టి వాళ్ళిద్దరి గురించి చేస్తున్నాను. సో ఇంకా ముందు ఇంకా కొత్త టాపిక్స్ కూడా తీసుకొచ్చి చేస్తాను. ప్లస్ బిగ్ బాస్ సీజన్ 10 కూడా రాబోతుంది, అగ్నిపరీక్ష రాబోతుంది, రౌడీస్ రాబోతుంది, ఇట్లా టెరిటరీస్, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను నా వీడియోస్ చేస్తాను. దేని గురించి స్పెషల్ టాపిక్ గురించి వీడియో కావాలంటే నాకు కామెంట్ పెడితే నేను దాని గురించి ఆ స్పెషల్ టాపిక్ గురించి కూడా నేను వీడియో చేస్తాను. సో ఇది వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.